అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పిఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన వివరించారు. 25వ జయంతి సందర్భంగా గుంటూరులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నిన్నే మా నారాయణ గారు, మా రవిచంద్ర గారు, అలాగే కలెక్టర్ గారు ఆనంద్ గారు ముగ్గురు మాట్లాడి నిన్న సాయంత్రం కల్లా ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ఆ యొక్క ఇల్లుని మొత్తం చూసి ఆ ఇల్లు కూడా వేరే వాళ్ళు కొన్నారని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఆ ఇంటిని గవర్నమెంట్కి ఇస్తారని చెప్పి కూడా చెప్పారు. అక్కడ ఒక మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఏమేం కావాలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అలాగే ఒక టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా పొట్టి శ్రీరాములు గారు పుట్టినటువంటి ఊరిని చేయాలన్నటువంటి సంకల్పంతో నిన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిన్న మా నాయకులందరూ కూడా అక్కడ పోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మహానుభావుడి విషయంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానం మేరకు ఖచ్చితంగా ఆ యొక్క ఊరిని డెవలప్ చేయాలా, అక్కడ మ్యూజియం పెట్టాలా, అక్కడ మొత్తం ఇతర దేశాల దేశంలో కూడా ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఇల్లుని చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. హిందూ దేవస్థానానికి సంబంధించి ఎవరిని కూడా ఇతర అన్యమతస్థుల హరిజనులు రానియడం లేదనే ఉద్దేశంతో హరిజన జీర్ణోద్ధరణ అనే కార్యక్రమాన్ని తీసుకొని హిందువులని ఎవరినైనా హిందూ దేవస్థానానికి ఈయన కుల వివక్షను విడనాడాలని ఆయన నిరాహార దీక్ష చేపట్టి తర్వాత ఆయన యొక్క నిరాహార దీక్షకి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్తో తడుచుకోలేక హిందూ దేవాలయంలో హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆయన చెప్పిన ప్రకారం కూడా అందరూ దేవస్థానాలకు వెళ్ళాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన విద్య అయిపోవడం, రైల్వే ఉద్యోగం కొనసాగిస్తారు. తర్వాత ఆయన తెలుగు వారందరినీ ఒక దగ్గర చేర్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో మన పొట్టి శ్రీరాములు గారి ఆద్యులని చెప్పి తెలియజేస్తున్నాం. వారి యొక్క పోరాట దీక్షని ఈరోజు మన అందరూ కూడా కొనియాడాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ గడ్డ, అది నెల్లూరు జిల్లా గడ్డ మీద పుట్టడం మన యొక్క అదృష్టంగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క జన్మదినాన మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా వారి యొక్క జయంతిని అఫీషియల్గా ప్రభుత్వం తరఫున నిర్వహించడం మొట్టమొదటిసారి. పుట్టినరోజు సందర్భంగా ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్టుగా భావించి ఆయన జయంతిని అఫీషియల్గా గవర్నమెంట్ గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి సంవత్సరం కూడా అఫీషియల్గా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన మంచి మనసుతో జీవించడం జరిగింది. అలాంటి సమయంలో మన గూడూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు, మంచి వ్యక్తి, ఉన్నతుడు, మంచి మనసున్న మన సునీల్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా వయస్సుల అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు.